నమస్తే. నేను ప్రియాంకారం. బీజేపీ వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని మామూలుగా వాడట్ల. దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా బీజేపీ అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది అంటే ప్రచారానికి బాబు గారో, లోకేష్ గారో వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే మరి దేశం అంతా తిరుగుతున్నారు సరే, మరి తెలంగాణ సిచ్యువేషన్ ఏంటి? తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు వాడుకుని రాజకీయాలు చేస్తుండడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఏపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ తెలంగాణలో. మరి ఇప్పుడు తెలంగాణకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రచారానికి తీసుకొస్తారా? తీసుకొస్తే ఏ ఎలక్షన్లకి, ఎప్పుడు? దీని గురించి చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే బీజేపీ వాడకం మామూలుగా లేదు నారా చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ జరిగినా అయితే లోకేష్ గారు వెళ్తున్నారు, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. తమిళనాడుకు కూడా మన పంపించారు నిన్న. ఇప్పుడు ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే తెలంగాణలో కూడా ఎలక్షన్స్ జరిగితే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తీసుకొచ్చి ప్రచారం చేపిస్తారా? ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి అనేది. ఒకవేళ చేపిస్తారు అంటే ఎప్పుడు? ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అలాగే తెలంగాణ సమాజంలో కూడా చర్చ జరుగుతుంది సీరియస్గా. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంటేనే తెలంగాణలో రాజ్యాధికారం బీజేపీకి సాధ్యము అనేది బీజేపీలో ఉన్నటువంటి ఒక గ్రూపు ఇస్తున్నటువంటి నివేదిక. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే తెలంగాణలోకి ఎంటర్ అయితే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీకి తెలుసు బాగా, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీజేపీ అధిష్టానానికి కూడా తెలుసు. కాకపోతే ఎప్పుడు ఎలా వాడాలి అనే దాంట్లో ఆరితేరిపోయారు ఇద్దరు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఈ మధ్యకాలంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్డీఏ భాగస్వాముల్ని అందరినీ వీలున్నంత వరకు ఉపయోగించుకుంటున్నారు. ఉదాహరణకి గుర్తు చేసుకుంటే 2024 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు వారణాసిలో నామినేషన్ వేశారు. ఆ నామినేషన్కి అత్యవసరంగా పిలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, నన్ను, పవన్ కళ్యాణ్ గారిని. ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఆ ర్యాలీయే మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది. లేదంటే బీజేపీకి వచ్చింది 244 వచ్చినాయి సుమారుగా. అవి సరిపోవు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. మీకు ఆ ర్యాలీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేసిన తర్వాత టోటల్ సినారియో మారిపోయింది, భారతదేశం మొత్తం మారిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేషనల్ లుక్ ఉన్నటువంటి లీడరు, ఇది అందరూ చెప్తారు. ఆయన అంటే వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా నేషనల్ లుక్ ఉన్నటువంటి లీడర్లో ఎవరున్నారని అంటే సౌత్ ఇండియా నుంచి చంద్రబాబు గారి పేరు ఎవరినడినే చెప్తారు. ఈవెన్ వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడిగా, ఆత్మీయుడిగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అనేక సందర్భాల్లో సౌత్ ఇండియా నుంచి ఢిల్లీలో బాగా గుర్తింపు ఉన్న జాతీయ స్థాయిలో ఎవరు గుర్తింపు ఉంది అని అంటే చంద్రబాబు గారు అని చెప్పి ఆయనే చెప్పారు అనేక సందర్భాల్లో. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఫేస్ని చూపించి నేషనల్ స్థాయిలో ఎన్డీఏని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది నిర్వివాదాంశం. దాంట్లో భాగంగా ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ కూడా తీసుకెళ్లారు ఆయన. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్లో ఇప్పుడు అన్నాడీఎంకే ఉంది. అన్నాడీఎంకేకి తెలుగుదేశం పార్టీకి అనాదిగా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కేవలం అన్నాడీఎంకే కాదు, డిఎంకే తోటి కూడా, స్టాలిన్ తోటి కూడా చంద్రబాబు గారికి సత్సంబంధాలు ఉన్నాయి. అంటే డిఎంకే కన్నా కూడా అన్నాడీఎంకే తోటి ఎక్కువగా సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే జయలలిత ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి బాగా సత్సంబంధం ఉంది. ఎందుకంటే సినిమా నేపథ్యం కదా, ఎన్టీ రామారావు గారు సినిమా నేపథ్యం తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేశారు చంద్రబాబు గారు. సో అన్నాడీఎంకే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కొంత ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలోనే ఉండేవి. అసలు ఎందుకు రామారావు గారు తెలుగు గంగని చెన్నైకి తాగడానికి నీళ్లు ఎందుకు పంపించారు? పుష్కలంగా ఆంధ్రప్రదేశ్కి ఉండి పంపించలా, అది వాళ్ళు కూడా మనోళ్లే అని చెప్పి. పైగా తమిళనాడు నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ప్రత్యేకించి అప్పట్లో తమిళనాడు నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణలో కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. సో కాబట్టి ఆంధ్ర ఓటర్ల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది తమిళనాడులో. మీకు ఎందుకు కమ్మ సామాజిక వర్గానికి దాదాపు 28 మందికి అక్కడ టికెట్లు ఇచ్చారు. ఏ పార్టీలు అయితే అన్ని పార్టీలు, అన్నాడీఎంకే, బీజేపీ కలిపి 28 మందికి ఇచ్చారు. అలాగే డిఎంకే వాళ్ళు కూడా 28 మందికి ఇచ్చారు కమ్మ సామాజిక వర్గానికి. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి కొంతమేరకు ఇచ్చారు. సో కాబట్టి
మీకు ఆంధ్ర ఓటర్ల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఆంధ్ర ప్రమేయం ఎక్కువ ఉంటుంది. తెలంగాణ మీద ఏ విధంగా అయితే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళ ప్రభావం రాజకీయాల్లో ఉంటుందో అదే తరహాలో తమిళనాడు మీద కూడా ఉంటుంది. సో అందుకే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ప్రయోగించారు. అలాగే కర్ణాటకలో ఉంటుంది, కర్ణాటకలో కూడా ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఆ ఎలక్షన్లు జరిగినాయి, అనేక రాష్ట్రాలు, ఢిల్లీలో జరిగినాయి. ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రచారానికి తీసుకెళ్లారు. అంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కానీ తీసుకెళ్తున్నారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ ప్రమోట్ చేసిన తర్వాత అనేక మంది ఈ ఐటీ జాబ్స్ కోసం అని చెప్పి వాళ్ళు దేశ విదేశాల్లో అనేక చోట్ల పోయి స్థిరపడ్డారు. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆ విషయం ఎప్పుడు తెలిసిందంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు తెలిసింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి ఆయన 53 రోజులు పెట్టినప్పుడు ఎక్కడెక్కడ అందరూ బయటకు వచ్చేసారు. అప్పుడు తెలిసింది చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచవ్యాప్తంగా చాలా స్ట్రెంత్ ఉంది, దేశవ్యాప్తంగా చాలా స్ట్రెంత్ ఉంది, అనేక రాష్ట్రాల్లో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారని. బహుశా అది చూసింటారు ఏమో కానీ బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఎన్నికలు జరిగినా పిలిపించుకొని ప్రచారం చేయించుకుంటున్నారు. అయితే ఒక్క రాష్ట్రంలో తెలంగాణలో మాత్రం ఆలోచిస్తున్నారు. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే తెలంగాణలో ఆలోచించకపోతే ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కానీ, లేదా పంచాయతీ ఎలక్షన్స్లో కానీ, లేదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ, కంటోన్మెంట్ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ పార్టిసిపేషన్ తీసుకోలేదు కదా. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంటర్ అవుతుందా కాదా అనేటువంటి చర్చ సీరియస్గా జరుగుతుంది, చాలా సీరియస్గా. ఎట్ ద సేమ్ టైం ఇంకొక వర్షన్ ఏంటంటే బీజేపీ క్లియరెన్స్ లేదు, అందుకే ఎంటర్ కాలేదు అనేది కూడా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేము కూటమి ఎంటర్ అవుతుందని చెప్పి సంకేతాలు ఇచ్చారు. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంటర్ అవుతామని సంకేతాలు ఇచ్చారు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, కానీ అక్కడేం ఎంటర్ కాల. మరి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారా అని అంటే అవకాశం కూడా లేదు అనేది ఈ మధ్యకాలంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ ఎంటర్ కావడానికి ఇప్పటివరకు ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలు క్లియరెన్స్ ఇవ్వలేదు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి బలం చేకూరేలా ఈ ఎలక్షన్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధినేతని ప్రచారానికి ఉపయోగించుకుంటున్నటువంటి ఎన్డీఏ, బీజేపీ తెలంగాణలో ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? కరెక్ట్గా ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఎందుకు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటే కనుక రాజ్యాధికారం ఈజీ అనేటువంటి ఒక వీకేషన్ ఇంకోటి ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయి బీజేపీకి. ఒకటి తెలుగుదేశం పార్టీ జనసేన తోటి పొత్తు పెట్టుకుని వెళ్ళాలా, లేదా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్తే బాగుంటుందా? ఈ ఈక్వేషన్లో ఉంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా కానీ బీజేపీకి ఒరిగేది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ కానీ తెలంగాణలో ఎంటర్ అయితే ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్లో ఏది ఎంచుకోవాలనే దాని మీద అలా హోల్డ్ చేసింది తెలుగుదేశం పార్టీని. ఇది నేను చెప్తుంది కదా, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ. లేదంటే ఈ పార్టీకి ఎంటర్ చేయనిచ్చేది కదా. అంటే దేశవ్యాప్తంగా పనికొచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పనికిరారా బీజేపీ వాళ్ళకి? తెలంగాణలో ప్రచారానికి ఆయన మరి రాలేదుగా. లోకల్ మరి బహుశా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఏమన్నా ఉపయోగిస్తారేమో తెలియదు. కానీ మొత్తం మీద రెండు ఆప్షన్స్, ఈ రెండు ఆప్షన్స్ ఏది తీసుకుంటారు అనే దాని మీద మాత్రం చర్చ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి యాజ్ ఆఫ్ నో పరిస్థితులు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి టచ్లో ఉంది. అవసరమైతే మెర్జింగు, లేదంటే పొత్తు, దేనికైనా సై అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు అనేది ఒకటి రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. రెండేంటి, అసలు బీఆర్ఎస్ పార్టీ మెర్జ్ అయితే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ అయితే అప్పుడు కూటమి ఖచ్చితంగా తెలంగాణలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు రూట్ క్లియర్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అనేది ఇంకొకటి. ఇది ఎవరు చేస్తారంటే బిఎల్ సంతోష్ గారు చేస్తారు. బిఎల్ సంతోష్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉండడం అనేది ఆయనకి ఇష్టం లేదు. దానికి చాలా నేపథ్యం ఉంది. ఆయన అరెస్ట్ చేయడానికి కేసీఆర్ గారు పోలీసులు పంపిణీ ఇవన్నీ ఉంది కాబట్టి బిఎల్ సంతోష్ ఈజ్ ద సుప్రీం తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయాల్లో. సో అదే జరిగితే తెలుగుదేశం పార్టీ ఎంటర్ అవుతుంది. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని ఆయా రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళు ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటారు. దాంట్లో భాగంగానే తమిళనాడులో ఉపయోగించుకున్నారని చెప్పి చెప్పచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.